ఇప్పుడు మనం బాధపడినా పర్వాలేదు, తర్వాత ఒక మనకి బిడ్డ పుడితే అది బాధపడుతుంది కదా. అత్తి చెప్పినట్టు డెలివరీ తర్వాత నేను ఇంకా లావ్ అయితే, అందుకనే ఇప్పుడు మనం విడిపోతే మంచిది బావా. అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయాలి? బంగారం, అమ్మా ప్రియా చెప్పిన మాటలు వినే నువ్వు డివోర్స్ కావాలంటున్నావా? ఇలా చూడు, నన్ను చూసి చెప్పు. బావానికి ఇది పెద్ద విషయం కాదు. వాళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం తెలుసా. వాళ్ళ మాటలు తట్టుకోలేకపోయాను. పెళ్లికి ముందు ఊరు వాళ్ళందరూ లావుగా ఉన్నానన్నారు. ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళు లావు అవడం అనేది వాళ్ళ తప్ప ఏంటి? మీరే చూసారు కదా నేను ఎన్నిసార్లు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నాను. చూడు, దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ప్రపంచంలో ఎత్తు బరువుకి సంబంధం లేకుండా చాలా మంది పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. ముందు నువ్వు అది అర్థం చేసుకోవాలి. అలాంటి ఎన్ని జంటలను చూపించమంటావు చెప్పు? మన పుష్ప అక్క, మురళి అన్నను చూడలేదా నువ్వు? అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది వింటున్నావా లేదా? వద్దు బావా, ఇది సరికాదు. పాతలాగే లవ్ చేసుకుందాం, పెళ్లి కాలేదని అనుకుందాం. మీ అమ్మగారు మొదటిసారి కాదు మాట్లాడింది, రమ్య అక్క దగ్గర మాట్లాడారు. చాలాసార్లు నేను విన్నాను. అది మీకు తెలుసా? వాళ్ళకి పెళ్లికి ముందు అంతా తెలుసు కదా. ఇప్పుడే నేను లావ్ అయినట్టు తెలుస్తుందా? లవ్ చేసుకోవడానికి ఒకటిగా కలిసి ఉండే అవసరం లేదు. మళ్ళీ నేను ఇదే ఫీల్ అవుతాను.